వెల్కమ్ టు ఫుడ్ ట్రీ హెల్దీ రెసిపీస్. ఈరోజు మనము సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికి మెజర్మెంట్స్ గ్లాస్ కానీ ఏదైనా వెజల్ తీసుకుని ఈక్వల్ క్వాంటిటీస్ మినపగుళ్ళు తర్వాత షుగర్ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీ. నేను ఈ గ్లాస్లో మినపగుళ్ళు తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఈక్వల్ క్వాంటిటీలో మనం షుగర్ కూడా మెజర్ చేసి మిక్సీలో పౌడర్ చేసి తీసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి నెయ్యి మనకి ఈ సున్ని మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత ఉండ చుట్టుకోవడానికి మనకి కావలసినంత క్వాంటిటీలో నెయ్యి తీసుకుందాము. మనం తీసుకున్న ఈ గ్లాసు మెజర్కి మనకి 1 కప్పు నెయ్యి అయితే సరిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి నేను జిగురు కోసం గోందు తీసుకుంటున్నాను. ఇది మనకి జిగురు ఆటోమేటిక్గా మినపగుళ్ళలో మంచి జిగురు ఉంటుంది కదా, ఇదేంటంటే హెల్త్కి కూడా చాలా మంచిది గోందు. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు వేడెక్కిన తర్వాత టోటల్గా సిమ్లో ఉంచుకుని మాత్రమే ఇవి మినపగుళ్ళని దోరగా వేయించుకోవాలి. తర్వాత రెగ్యులర్గా అన్ని పక్కల కూడా అన్ని గుళ్ళు కూడా సమానంగా వేగేటట్లుగా ఇలా ప్రతి 1/2 నిమిషంకి ఒకసారి కలుపుకుంటూ వేయించుకోవాలి. షుగర్ ఏదైతే తీసుకున్నామో ఇది మినపగుళ్ళు వేయించుకునే టైంలోనే మనం మిక్సీ పట్టి పౌడర్ లాగా చేసి ఉంచుకుందాము. ఈ మినుములు అనేవి మంచి జిగురు కలిగిన ఫుడ్. తర్వాత వీటిలో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. తర్వాత వచ్చేసి కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉండి మనకి బోన్ స్ట్రెంగ్త్కి మనకి మజిల్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఈ షుగర్ అనేది నేను 2 సార్లుగా మనకి మిక్సీ మన జారు ఇదిని బట్టి 2 సార్లుగా వేసుకుందాము. కొంచెం కలరు మారుతూ కనిపిస్తున్నాయి కదా, ఈ స్టేజ్లో మాత్రం మనం రెగ్యులర్గా కలుపుకుంటూ ఉండాలి మినుముల్ని. తర్వాత వచ్చేసి ఇదిగోండి షుగర్ పౌడర్ ఇలా మనకి మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ అయినాక మనకి మినప సున్ని ప్లస్ ఈ షుగర్ కలుపుకోవటానికి వీలుగా కొంచెం పెద్ద గిన్నెలోకి తీసుకుందాము. చూడండి మనకి దాదాపుగా వేగినాయి మినపగుళ్ళు. ఇలా చాలా ఆఖరికి వచ్చేసరికి ఇంకా రెగ్యులర్గా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది ఒక్కటే మనకి మినపగుళ్ళు వేయించుకోవటం ఒక్కటే మనకి ఈ సున్నుండల ప్రిపరేషన్లో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అన్నీ మనం తీసుకున్న మినపగుళ్ళు అన్నీ కూడా ఈవెన్గా ఒకే కలర్కి వచ్చేంత వరకు కూడా ఇలా మనం వేయించుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. చూడండి అన్నీ చక్కగా మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చున్నాయి కదా. ఈ స్టేజ్లో నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 1/2 నిమిషం పాటు మనం ఈ మినపగుళ్ళని ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కిందవి మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ గుళ్ళన్నీ కూడా చక్కగా చల్లారిన తర్వాత మనము మిక్సీ వేసుకుని మరీ మెత్తగా కాకుండా అలాగని మరీ బరకగా కాకుండా పిండి పట్టుకోవాలి. ఇప్పుడు మనకి మినపగుళ్ళు చూడండి చక్కగా చల్లారిపోయి ఉన్నాయి. టోటల్గా మెత్తగా చేసేయద్దు, కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీని కంటిన్యూస్ ఆన్లో ఉంచకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ ఒకసారి ఈ పౌడర్ ఎలా అయిందో చెక్ చేసుకుంటూ చూసుకుని ఆన్ చేసుకోవాలి. చూడండి ప్రెజెంట్ ఇలా వచ్చింది కదా, ఇంకొంచెం కూడా మనకి మెత్తగా అవ్వచ్చు మనకి ఉండలాగా రావడం కోసం. కాబట్టి జస్ట్ ఒక 1/2 మినిట్ మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ షుగరు తర్వాత ఈ మినపగుళ్ళ పౌడర్ రెండు కూడా మనకి యాడ్ చేసుకోవాలి. ఇలాగే మిగతా 1/2 కూడా మనం పౌడర్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం షుగరు
తర్వాత వచ్చేసి ఈ పిండి రెండు కూడా చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము. మనకి గోందు అనుకున్నాం కదా, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ గోందు అనేది మనకి మొక్కల నుంచి వచ్చే జిగురు అన్నమాట. ఈ జిగురు మనకి ఇంటెస్టైన్ మూమెంట్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి జాయింట్స్లో ఏదైతే గమ్ము లేకపోవటం మూలంగా జాయింట్ పెయిన్స్ అవి వస్తాయి కదా, ఆ జాయింట్ పెయిన్స్ రాకుండా, తర్వాత వచ్చేసి కిడ్నీస్ ఫంక్షనింగ్, హార్ట్ ఫంక్షనింగ్ వీటికి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట ఇది. కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకుండా కొంచెంగా, ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి ఇంత మాత్రమే నేను యాడ్ చేసుకుంటున్నాను. ముఖ్యంగా వింటర్ సీజన్లో ఇది వాడుకుంటే మాత్రం మనకి బాడీకి హీట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు నెయ్యి వేడెక్కిన తర్వాత ఇది మనం వడియాలు ఎలా వేయించుకుంటామో అలాగే ఇది సిమ్లో ఉంచుకుని వేయించుకుంటే మనకి వడియాలు కనుక ఎట్లా తెల్లగా వస్తున్నాయో నూనెలో పొంగి అలా వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం చేత్తో పౌడర్ లాగా నలిపేసేసి యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా చక్కగా తెల్లగా వచ్చింది కదా. ఇప్పుడు నేను దీన్ని పక్కకు తీసుకుని ఆ తర్వాత వచ్చేసి మనకి ఏదైతే సున్నుండల ప్రిపరేషన్ కోసం మనం సున్ని మొత్తం కూడా ఒకేసారి ఉండలుగా కలుపుకోవాల్సిన అవసరం ఉండదు. మనకి నెయ్యి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి కొంచెం కరిగించుకుని కలుపుకుంటే మనకి ఈ సున్నుండకి జిగురు వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి నెయ్యి కూడా మంచి ఇట్లా కరిగి కొంచెం వేడెక్కితే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇప్పుడు నెయ్యి వేడెక్కిన తర్వాత ఇది గోందు చూడండి ఇలా మనం నలిపేసేసి మనం వేసుకోవచ్చు, లేదంటే సన్నికల్లో వేసేసి మెత్తగా చేసి కలుపుకోవచ్చు. నెయ్యి కొంచెం వేడెక్కింది, స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు. చూడండి ఈ గోందుది పౌడర్ అనేది మనం ఇలా చిన్న కలువంలో వేసి పౌడర్ చేసుకుని, ఇది మనం ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటా అంటే ఉండ అనేది అప్పుడే ఇలా నెయ్యిలో వేయించుకుని వేసుకోవచ్చు, మొత్తం పిండిలో వేయొద్దు. ఇప్పుడు మనకి ఈ నెయ్యి అనేది చూడండి ఇలా మనకి ఈ సున్నిలో వేసుకుని చక్కగా ఇలా సమానంగా కలుపుకొని వేడిగా ఉండగానే ఉండ చుట్టేసుకోవాలి. ఒకవేళ నెయ్యి కనుక ఎక్కువైంది అని అనిపిస్తే ఇంకొంచెం పౌడర్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేడిగా ఉండగానే మనకి కావలసినంత సైజులో ఉండలాగా చుట్టుకుని మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ సున్నుండలో ఒక 15 రోజుల వరకు కూడా మనం బయటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోకుండా బయటే నిల్వ ఉంచుకొని 15 రోజుల వరకు కూడా వాడుకోవచ్చు. ఏం లేదు, నెయ్యి ఫ్రెష్నెస్ అనేది ముఖ్యం. కొంచెం ఇది పిండి అనేది మనకి చేతికి పట్టేంత మనం ఉండ చుట్టడానికి పట్టే వేడి వచ్చినా కూడా మనకి ఉండ వస్తుంది. ఇలా మనం మొత్తం పిండి కూడా మనకి కావలసిన సైజులో ఉండలుగా చుట్టుకొని ఇందాక అనుకున్నట్లుగా కొంచెం గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. చూసారు కదా, చాలా టేస్టీగా ఎంతో హెల్దీ ఫుడ్ సున్నుండలు ప్రిపరేషన్ ఎలా అనేది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అందరూ కూడా ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.